సాల్వ్ ద ఫాలోయింగ్ ఎల్పిపి గ్రాఫికల్. ఇక్కడ చూడండి లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్స్ జెడ్, ఇక్కడ మినిమైజేషన్ అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఎల్పిపిలో ఆబ్జెక్టివ్ ఫంక్షన్, సబ్జెక్టివ్ కన్స్ట్రెంట్స్, నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్స్. ఇక్కడ మినిమైజేషన్ అంటే ప్రాఫిట్ వస్తే మ్యాక్సిమైజేషన్, ప్రాఫిట్ కాకుండా కాస్ట్ అంటే కనుక అంటే కాస్ట్ రెడ్యూస్ చేయాలి, అలాంటికి మనం మినిమైజేషన్ వాడతాం. సో ఇక్కడ మనకి ఏదైనా ఎల్పిపి వాడే ఇస్తాడు కాబట్టి మనకు దాంతో పెద్ద ఇబ్బంది లేదు. బట్ ఇక్కడ అడిగింది ఏంటి అంటే మినిమైజేషన్. ఇంకా అబ్జర్వ్ చేస్తే కన్స్ట్రెంట్స్ అన్నీ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నాయి. ఇవి నాన్ నెగిటివ్ కన్స్ట్రెంట్స్, ఓకేనా. ఇవి సబ్జెక్టివ్ కన్స్ట్రెంట్స్ S2C. సో ఈ మూడిట్ని మనం ఇన్ఈక్వాలిటీస్ అంటాం కదా. ఈ 3 ఇన్ఈక్వాలిటీస్ని ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈక్వల్లోకి మార్చాలి. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు తీసేసి ఈక్వల్స్ టు పెట్టాలి. ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నా మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్గా ఈక్వల్లోకి మార్చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, x1ని 0 తీసుకుంటాం. x1ని 0 తీసుకుంటే మనకి ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి. x1ని 0 తీసుకుంటే 0, 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1. ఇప్పుడు x2 0 తీసుకున్నాం అనుకోండి, ఇదంతా 0 అయిపోతుంది కాబట్టి x1 ఏమో 2 అవుతుంది, 2, 0. అలాగే ఈ పాయింట్ చూడండి, x2 0 తీసుకున్నాం అనుకోండి, 3x1 = 3 అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతే 1, 0. ఇక్కడ x1 0 తీసుకున్నాం అనుకోండి, x2 3 అవుతుంది కాబట్టి 0, 3. అంటే ఈ రెండింటి నుంచి మనం పాయింట్ 2, 1 అని రాస్తాం. ఈ రెండింటి నుంచి పాయింట్ 1, 3 రాస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ x2 0 తీసుకున్నాం అనుకో, 4x1 = 6. అంటే x1 = 6/4 అంటే 3/2. 3/2 అంటే 1.5, 0. అలాగే ఇక్కడ x1 0 తీసుకుంటే x2 = 2 అవుతుంది. అంటే 0, 2. అంటే ఈ రెండింటి నుంచి పాయింట్ ఏమవుతుంది, 1.5, 2. మళ్ళీ అగైన్ గ్రాఫ్ డ్రా చేస్తాం. గ్రాఫ్లో మనకి 3 లైన్స్ కంపల్సరీ. 3 లైన్స్ కంపల్సరీ. ఫస్ట్ మన లైన్ 2, 1 కదా, ఇది 2, 1. ఇది ఫస్ట్ లైన్ ఎలా ఉంది, ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. అలాగే సెకండ్ పాయింట్ ఏంటి, 1, 3. సో 1, 3 ఇది సెకండ్ లైన్. ఇది కూడా ఎలా ఉంది మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. అలాగే థర్డ్ ఏంటి 1.5, 2. 1.5, 2 ఇది కదా, ఇది కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టులో ఉంది. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటి అంటే, ఇంతకుముందు వరకు ఏంటి మనం రీజియన్ ఇలాగ డ్రా చేసాం ఆరిజిన్ సైడ్కి, కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి మనకి షేడింగ్ అనేది పైకి వెళ్తుంది, అంటే అప్వర్డ్లోకి వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ డ్రా చేసామనుకోండి, ఇది లైన్ అనుకున్నాం అనుకో, ఈ లైన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే మనం షేడింగ్ అనేది కిందకి చేయాలి, ఆరిజిన్కి చేయాలి. షేడెడ్ ద ఏరియా టువార్డ్స్ ది ఆరిజిన్. ఒకవేళ ఇదే లైన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే మనం రీజియన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో చేయాలి, ఓకేనా. అప్వర్డ్ డైరెక్షన్ అంటే దెర్ ఈజ్ నో బౌండరీ. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే దెర్ ఈజ్ అ బౌండరీ, దట్ ఈస్ ద ఆరిజిన్ ఈజ్ ద బౌండరీ. ఇక్కడ మనకి బౌండరీ అనేది ఉండదు అప్వర్డ్లో. సో ఈ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కాబట్టి మనకు అన్నీ కూడా అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తాయి. సో ఇప్పుడు ఈ లైన్ అన్నీ వెళ్తాయి. ఇక్కడ కూడా మనం ఫీజిబుల్ రీజన్ అంటే ఏం చెప్తాం, అన్ని లైన్స్ సాటిస్ఫై చేయాలి, అంటే అన్నీ అప్వర్డ్ డైరెక్షన్లోనే ఉన్నాయి. అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి ఈ రీజియన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారా, ఈ రీజియన్ అనేది మనకి ఫీజిబుల్ రీజన్ అవుతుంది. అది ఎక్కడ బౌండరీ లేదు, అందుకే దాన్ని మనం ఏమంటాము అంటే అన్బౌండెడ్ సొల్యూషన్ అంటాం. అన్బౌండెడ్ సొల్యూషన్ అన్నా ఇక్కడ మనం అడిగింది మినిమం, అర్థమైందా. ఒకవేళ మ్యాక్స్ అడిగితే మనం చెప్పలేం, గ్రేటర్ దెన్ ఇచ్చి మ్యాక్స్ అడిగితే అప్పుడు మనం అన్బౌండెడ్ సొల్యూషన్ అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ మనం మినిమం అడిగినప్పుడు మనం కంపల్సరీ సొల్యూషన్ చెప్పచ్చు. అంటే లోవెస్ట్ వాల్యూ ఏంటో తెలుస్తుంది కానీ హైయెస్ట్ వాల్యూ ఏంటో తెలియదు. అంటే మనకి గ్రేటర్ దెన్ ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మినిమైజేషన్ అయితే కంపల్సరీ మనకి సొల్యూషన్ ఉంటుంది. రీజన్ మాత్రం అన్బౌండెడ్ రీజన్లో ఉంటుంది. మ్యాక్స్ ఇస్తే కనుక మీరు చెప్పలేరు ఆన్సర్, అప్పుడు మీరు అన్బౌండెడ్ సొల్యూషన్ పెట్టేయచ్చు. సో ఇప్పుడు మనకి ఫీజిబుల్ రీజన్ ఏమవుతుంది అంటే A, B, C, D, ఓకేనా. ఈ రీజన్ అవ్వదు ఎందుకంటే ఈ లైన్ ఇక్కడ సాటిస్ఫై చేయట్లా, ఈ రీజన్ కూడా అవ్వదు ఎందుకంటే ఈ లైన్ ఇక్కడ సాటిస్ఫై చేయట్లేదు. అంటే ఈ రీజన్లోకి ఇంకే లైన్ రాకుండా మనకి అన్ని లైన్స్ సాటిస్ఫై చేసే రీజన్ అయి ఉండాలి. ఇప్పుడు ఏంటి మనకి ABCD ఈజ్ ద ఫీజిబుల్ రీజన్. మనం ఆ రీజియన్ దగ్గర మినిమం జెడ్ వాల్యూని కాల్కులేట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ABCD రాసుకున్నా చూడండి, ఓ ఉండదు. ఓ ఉండకుండా మీరు ఏం రాస్తారు అంటే A, B, C, D మిన్ జెడ్ ఫంక్షన్.
ఓకేనా. ఏ పాయింట్ ఏంటి, ఏ పాయింట్ క్లియర్గా తెలిసిపోతుంది 2,0 అని. ఓకేనా. బి పాయింట్ తెలియాలి అంటే ఏ రెండింటిని సాటిస్ఫై చేయాలి, బి ఈజ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ 1 and 3. 1కి 3కి ఇంటర్సెక్షన్ పాయింట్ కాబట్టి మీరు 1 and 3ని సాల్వ్ చేయాలి. సి చూడండి, సి ఏ రెండు లైన్లకి ఇంటర్సెక్షన్ పాయింట్ 2కి 3కి. సో సి కావాలి అంటే 2 and 3ని సాల్వ్ చేయాలి. డి క్లియర్గా తెలుస్తుంది 0,3 అని, అంటే 0,3. ఇప్పుడు మీరు రెండు సాల్వ్ చేస్తే 1 and 3ని 2 and 3ని సాల్వ్ చేస్తే మనకి బీసీలు తెలుస్తాయి. బి పాయింట్ ఏంటి అంటే 0.6, 1. మీరు సాల్వ్ చేయండి, క్యాల్సీలోనే చేసేయచ్చు, క్యాల్సీలో చేసేయండి 1,2. అలాగే సి పాయింట్ ఏంటి 0,8, 0.6. ఓకేనా. అంటే మనకి బి కావాలి అంటే ఏ రెండింటి ఇంటర్సెక్షన్ చూసుకోవాలి, ఆ రెండింటిని సాల్వ్ చేస్తే బి వస్తుంది. సి కావాలి అంటే ఏ రెండింటికి ఇంటర్సెక్షన్ చూసుకోవాలి, ఆ రెండు సాల్వ్ చేస్తే మనకి సి పాయింట్ వస్తుంది. సాల్వ్ చేయడం మీ అందరికీ తెలిసింది కదా, బటర్ఫ్లై మెథడ్, ఏదైనా చేయండి, లేదంటే క్యాల్సీలో చేసేయండి. సో బీసీలో వచ్చిన తర్వాత మన ఇక్కడ ఏమంటున్నాడు, మింజెడ్ వాల్యూని కాలిక్యులేట్ చేయాలి. మింజెడ్ ఫంక్షన్ ఏంటి 4x1 + 2x2. ఓకేనా. ఆరిజిన్ పాయింట్ ఉండదు, ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్, డి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎక్స్ ప్లేస్లో 2ని, వై ప్లేస్ x1 x2 ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే మనకి వాల్యూ వస్తుంది. అలాగే ఈ అన్ని పాయింట్లు పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి 8, ఇక్కడ 4.8, 5.6. ఇక్కడ మనం అడిగింది మింజెడ్ కాబట్టి మినిమం వాల్యూ ఏంటో చూడాలి. మినిమం వాల్యూ ఏంటి 4గిట్లో 4.8. సో అంటే మన మినిమం వాల్యూ ఎక్కడెక్కడ అవుతుంది అంటే 4.8 దగ్గర. అంటే మనకి ఐటమ్స్ ఇక్కడ 0.6 ఉండకూడదు కాబట్టి ఇది అప్రాక్సిమేట్లో 1, ఇది అప్రాక్సిమేట్లో 1. అంటే x1 ఐటమ్ని 1, x2 ఐటమ్ అనేదాన్ని 1 మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఆ కంపెనీకి లాస్ అనేది తగ్గుతుంది. ఓకేనా, లాస్ అనేది తగ్గుతుంది, అది మనకి వాల్యూ. సో మినిమం వాల్యూ ఎంతమ్మా మనకి 4.8.